నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్పై కేబినెట్ కీలక నిర్ణయం యూనిఫైడ్ పెన్షన్ పథకానికి ఆమోదముద్ర పునర్వినియోగ రాకెట్ ప్రయోగం విజయవంతం తమిళనాడు అంకుర సంస్థ తొలి ప్రయత్నం లఖ్పతి దీదీ పథకానికి 2500 కోట్లు రేపు నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోదీ రెండేళ్లలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి కోల్కతా అత్యాచారం కేసులో ఇరికించారు కోర్టులో కన్నీరు పెట్టుకున్న ప్రధాన నిందితుడు అసోం అత్యాచారం కేసులో నిందితుడు మృతి గ్రామంలో అంత్యక్రియలకు అంగీకరించని స్థానికులు బంగ్లాదేశ్ను ముంచెత్తిన వరదలు 50 లక్షల మందిపై విపత్తు ప్రభావం క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నట్లు వెల్లడి